పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ వర్గీయులు తన ఇంటిపై దాడి చేశారని ఒక మహిళ ఆరోపణలు చేశారు. ఇటీవల వైసీపీ నుండి టీడీపీ సానుభూతి పరులారుగా మారిన మహిళ కుటుంబం కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ ఇంటిపై గాజు బాటిల్స్తో దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా పేరు హుస్సేన్ సార్. నేను కిరాణా షాప్ నడుపుతాను. మా ఆయన లేడు, చనిపోయాడు. మేము ఫస్ట్ వైసీపీఏ, మా పిల్లలకి ఏం న్యాయం చేయలేదని చెప్పి మేము వాళ్ళు ఇప్పుడు టీడీపీకి వెళ్ళి తిరిగారు. అందుకని వాళ్ళు మన గొడవ జరుగుతుంటే మా అబ్బాయి వీడియో తీశారని చెప్పి మా మీదకి వచ్చి ఎట్లా పడితే అట్లా మా అబ్బాయిని 100 మంది వచ్చి కొట్టారు సార్. అసలు వాడిని కింద పడేసి కొట్టారు. కొట్టినా కూడా మేము మేలకొండే ఉన్నాం. పోలీసులు వచ్చారు, అందరూ పోలీసులు వచ్చారు. ఇంకా అయినా మేము పనిలే మా వీడియో తీసామని చెప్పి అదొకటి చూపిస్తున్నారు కదా అని చెప్పి మేము మేలకొండనే ఉన్నాము. రాత్రి వచ్చి వాళ్ళే మరి ఏం చేశారో ఏం తెలీదు, గంజాయి అమ్ముతున్నాం అని చెప్పి మొత్తం ఇల్లు మొత్తం పీకేసి అసలు ఇల్లు మొత్తం ఆగమాగం చేశారు. మొత్తం ఉతికారు. గంజాయి అమ్ముతున్నాం అంటే అని చెప్పి స్టేషన్ కాడికి రమ్మన్నారు. సరే పోదాంలే అనుకున్నాము. మళ్ళీ రాత్రి నడిచేటప్పుడు శ్రీషాలు వేసి పోయారు. ఎంతమంది పోలీసులు వచ్చారమ్మా రాత్రి? రాత్రి 4 వచ్చారు. 2 ఏమో డ్రెస్ లో ఉన్నారు, 2 ఏమో మామూలుగానే ఉన్నారు. ఏం చెప్పారు వాళ్ళు? కొన్నోళ్ళే వచ్చి చెప్పారు మాకు అని చెప్పారు. మాకైతే అసలు అది తెలీదు, మేమేం అది ఎప్పుడు చూడలేదు అని అంటే నీకాడ అమ్మిన కొన్నోళ్ళే వచ్చి చెప్పారు అని చెప్పి అన్నారు. వాళ్ళు సెల్లో చూపించారు, తీసుకొచ్చి నీకాడ కొనుక్కొచ్చినోడు చూపించాడు అని చెప్పి. మరి ఎవరో అతను చెప్పాలిగా మాకు. మీ ఇల్లు సోదా చేసేటప్పుడు ఏమైనా కాగితాలు కానీ అట్లా ఏమైనా చూపించారా? ఏం కాగితాలు ఏమి లేవు మా కాడ, పేపర్లు ఏమి లేవు మా కాడ. రాత్రి ఏమో నడిచేటప్పుడు వచ్చి విషయాలన్నీ వేసిపోయారు. మా పిల్లలు మేము ఏం చేయాలో మాకేం అర్థం కాక మేము అంతే ఉన్నాం సార్. మరి మాకేం న్యాయం చేస్తారో చేయండి. మరి నా పేరు హుస్సేన్ సార్. నేను కిరాణా షాప్ నడుపుతాను. మా ఆయన లేడు, చనిపోయాడు. మేము ఫస్ట్ వైసీపీఏ, మా పిల్లలకి ఏం న్యాయం చేయలేదని చెప్పి మేము వాళ్ళు ఇప్పుడు టీడీపీకి వెళ్ళి తిరిగారు. అందుకని వాళ్ళు మన గొడవ జరుగుతుంటే మా అబ్బాయి వీడియో తీశారని చెప్పి మా మీదకి వచ్చి ఎట్లా పడితే అట్లా మా అబ్బాయిని 100 మంది వచ్చి కొట్టారు సార్. అసలు వాడిని కింద పడేసి కొట్టారు. కొట్టినా కూడా మేము మేలకొండే ఉన్నాం. పోలీసులు వచ్చారు, అందరూ పోలీసులు వచ్చారు. ఇంకా అయినా మేము పనిలే మా వీడియో తీసామని చెప్పి అదొకటి చూపిస్తున్నారు కదా అని చెప్పి మేము మేలకొండనే ఉన్నాం. రాత్రి వచ్చి వాళ్ళే మరి ఏం చేశారో ఏం తెలీదు, గంజాయి అమ్ముతున్నాం అని చెప్పి మొత్తం ఇల్లు మొత్తం పీకేసి అసలు ఇల్లు మొత్తం ఆగమాగం చేశారు. మొత్తం ఉతికారు. గంజాయి అమ్ముతున్నాం అంటే అని చెప్పి స్టేషన్ కాడికి